ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయం అనేది చాలా అమూల్యమైన సమయం. అనుకుంటాం ఒక గంట, ఓ 10 నిమిషాలు ఏ మీటింగ్కి వెళ్ళినా వెళ్ళకున్నా ఏముందిలే, అక్కడ చెప్పేది ఏముందిలే అని ఒక్కొక్కసారి అనుకొని ఉండిపోతాం. కానీ ఆ సమయంలోనే ఒక్క మాటతోటే దేవుడు మన జీవితాలను మారుస్తాడు. కంటిన్యూగా నువ్వు 100 రోజులు విన్నా మారకపోవచ్చు, కానీ ఒక్కరోజు ఒక్క మాట వింటే ఆ మాట ద్వారా మన జీవితాలు అనేది మార్చబడతాయి. కనుక ప్రతి సమయం చాలా అమూల్యమైనది. ఈ సమయాన్ని మనం కొద్దిమందిగా ఈరోజు సద్వినియోగం చేసుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు హ్యాపీ మదర్స్ డే అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మరి ప్రేయర్ అయిపోగానే, ఆరాధన అయిపోగానే బైబిల్ స్టడీ కూడా ఉంటుంది. మరి బైబిల్ స్టడీలో కూడా ఎక్కువ మంది పాల్గొనట్లేదు, అక్కడ కూడా స్త్రీలే. మరి నిజంగా దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుని గురించి తెలుసుకోవాలని కూడా ఇష్టం ఉంటుంది. మనకు దేవుడు అంటే ఇష్టం ఉన్నదా లేదా, నమ్మకం ఉందా లేదా చెప్పాలి. నాకు అందరు చెప్పాలి. మనం ఫ్రీగా మాట్లాడుకుందాం, నేనేం కోపం చెయ్యను కదా. మనకు దేవుడు అంటే విశ్వాసం ఉన్నదా లేదా? ఒక్కరికే ఉందట విశ్వాసం. మీకు ఎవరు లేదా? శ్రీనివాస్, అమృతరావు, వెంకటేష్, చిన్న, మోహన్, ఆదాం అంటే నేను అంటే ఇట్లా అంటారా? బాగున్నారు మీరు. ఎందుకంటే ఇష్టం వేరు, విశ్వాసం వేరు. అది ముందు మనం తెలుసుకుందాం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఇష్టము అంటే బయట హిందువులు కూడా యేసు ప్రభుని ఇష్టపడతారు. కానుకలు ఇవ్వడము, ఫోటోలు తీసుకోవడము, దాన ధర్మాలు చేయడము, అన్నదానాలు చేయడము, వస్త్రాలు దానం చేయడము, యేసు ప్రభు మీద ఏ పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం ఇష్టం. దాని ఇష్టం అంటారు. నమ్మకం అనేది ఎలా ఉంటుంది అంటే ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా అది ఇంటి పరిస్థితులు కావచ్చు, బయట పరిస్థితులు కావచ్చు, ఎలాంటి స్థితి అయినా కావచ్చు, ఎన్ని అవమానాలు కలగవచ్చు, నిందలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, అందరు నేను కొట్టొచ్చు, దూషించవచ్చు, ఏదైనా కానీ నీవు నమ్మిన దేవుడు నిత్యమైన దేవుడు అనే ఆ విశ్వాసం అనేది కడవరకు ఉండాలి. రక్షణ పొందిన కొత్తలో ఉన్నది కాదు. మనము దినదినం ఒక విత్తనము నాటాడు దేవుడు అంటే రోజు 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 అది దాన్ని ఒక వృక్షంలా మారాలి. దేవుడు వాక్యమనే నీరు పోస్తున్నాడు. ఆ వాక్యమనే నీరు నీ చెట్టుకు అంటకపోతే, నీ హృదయానికి అంటకపోతే
దేవుడు నీకు ఎంత నీళ్లు పోసినా నువ్వు చచ్చిపోతూనే ఉంటావు. రోజు 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 మనిషి పీలగా అయిపోతారు. అది విశ్వాసం అనరు. కొద్ది రోజులు ఇష్టంతో వస్తాం, స్వస్థత జరగగానే వెళ్ళిపోతాం. కొంతమందికి కార్యాలు జరగలేదు, అడిగినవి దేవుడు ఇవ్వలేదు, వెళ్ళిపోతారు. అది వాళ్ళు విశ్వాసంతో రాలేదు. విశ్వాసంతో వచ్చిన వాడు ఎలాంటి పరిస్థితిలోనైనా విశ్వాసం నుండి తొలగిపోడు. ఒకదాన్ని నమ్మాడు అంటే ఆ నమ్మకముతోనే జీవితం అంతా కొనసాగుతాడు, ఎలాంటి పరిస్థితులన్నా రాని. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్నెవ్వడు విడదీయలేదు అంటాడు. ఏమిస్తున్నాడు ప్రభు మరి ఆయనకి? ఏమిచ్చాడు పౌలుకి? ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నోసార్లు సముద్రం ఓడలో పగిలి ఉన్నాను, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నాను, ఎన్నోసార్లు నిందల్లో ఉన్నాను, ఎన్నోసార్లు దొంగల చేతగొట్టబడ్డాను. ఇంత వేదన, ఇంత బాధ, తను సువార్త ప్రకటించడానికి ఇంత తపన పడవలసిన అవసరం ఏంటి ఆయనకి? ఏం అవసరం? గమాలియాల పాదాల దగ్గర కూర్చొని హ్యాపీగా రాజ్యం వెళ్ళేటోడు, అడిగిందల్లా కోరిందల్లా తనకు దొరుకుతుంది. మరి అలాంటి వాడు ఈ లోక ధనమంతా నాకు వద్దు, క్రీస్తు కొరకు నిందైనా నాకు చాలు అనుకొని ఎందుకు వచ్చాడు బయటికి? ఎందుకు వచ్చాడు? దేవుడి కోసం శ్రమ పడాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? దేవుడి కోసం బాధపడాలి, కన్నీరు గారవాలని ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎవరికి ఉండదు. కష్టపడాలని మనకు ఎవరికి ఉండదు. కానీ విశ్వాసము అనేది ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎంతైనా కష్టపడతారు. దేవుని కోసం ఏదైనా చెయ్యడానికి ఇష్టపడతారు. వాళ్ళకి ఒకరు చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఒకరు చెప్పాలి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పవలసిన అవసరం ఉండదు. కాబట్టి కొన్ని వేల మంది యేసయ్యను వెంబడించారు. భోజనం పెడుతున్నాడని, స్వస్థతలు జరుగుతున్నాయని, అద్భుతాలు జరుగుతున్నాయని. కానీ వాళ్ళంతా ఉన్నారా యేసయ్య వెంబడి? లేరు. చివరికి 12 మంది 11 మందే విశ్వాసంతో నిలబడ్డారు. మీరు కూడా వెళ్ళిపోండి అంటే పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము సమస్తము నీవై ఉంటున్నావు, సమస్తము నీవే అని మేము గుర్తెరిగాను కనుక నువ్వే మాకు ఆధారం. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నీవే ఆధారం మాకు. ఇక నీవు తప్ప మాకు లేదు ఏ ఆధారం. అది విశ్వాసం. కాబట్టి ఆ 12 మంది శిష్యులు వాళ్ళకి బాధలు కలిగినా, కష్టాలు వచ్చినా, వాళ్ళను రంపాలతో కోసినా, మరి తలకిందులు సిలువలు వేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా దేవుని నమ్ముకున్నందుకు నాకెందుకు ఈ బాధ అని అనుకోలేదు. ఇష్టముతో నమ్మకముతో వాళ్ళ జీవితాలను సమర్పించుకున్నారు. ఈరోజు మరి చాలామందిలో ఇష్టంతో వస్తున్నాం, దేవుడు ఏదో ఇస్తాడు అని వస్తున్నాం. నిన్ను సృష్టించిన దేవుడు నీకు ఇవ్వడానికే నిన్ను పుట్టించాడు. ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావు అంటే ఇంకా నీకేదో చెయ్యడానికే నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు. ఒకళ్ళు ఈవేళ ఈ భూమి మీద నీకు ఏమి ఇయ్యను అన్నాడు అనుకో, ఈ రాత్రి మనం తీసుకుపోతాడు. నీతో ఇక్కడ పని లేదు అంటే నిన్ను ఇక్కడ ఉండనీయడు. నీకేదో గొప్ప చెయ్యాలని ఆయన ఇంకా ఉంచాడు ఈ భూమి మీద. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనము ఇష్టంతో కాదు, విశ్వాసముతో దేవుడి సన్నిధికి రావాలి. ఆయన ఉన్నాడని, ఫలము దయచేస్తాడని నమ్మి ఆయన సన్నిధికి రావాలి. కానీ ఇష్టం కాదు. ఇష్టం అనేది కొద్ది రోజులే ఉంటుంది.
బాగా బిర్యానీ తినాలి అనిపిస్తుంది, తెచ్చుకుంటాం, తింటాం, అయిపోతుంది అక్కడ. కొద్ది రోజులే, ఏదైనా ఇష్టం అనేది కొద్ది రోజులే ఉంటుంది. విశ్వాసం అనేది మరణించే వరకు ఉంటుంది. కాబట్టి ఈరోజు మనుషులలో విశ్వాసం అనేది తగ్గిపోయింది. ఈరోజు మనము ఎలా ఉన్నామని మన హృదయాలను మనం పరీక్షించుకుందాం. నేను ఇష్టంతో వస్తున్నానా, విశ్వాసంతో వస్తున్నానా? పరీక్షించుకుందాం. మనం చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ధ్యానం చేసుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించమని చెప్పాను. చాలమ్మా, అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకునండి. ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడతావు? ఈరోజు నేను తెలిసి వచ్చానో తెలియక వచ్చానో, వెళ్ళాలి అని వచ్చానో, ఏ పరిస్థితులలో నీ సన్నిధికి వచ్చానో ప్రభువా నీకు తెలుసు తండ్రి. ఆత్మదేవుడా, కూర్చున్న మమ్మల్ని అందరినీ, నిలబడ్డ నన్ను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఈ స్థలంలో మీరున్నారు దేవా. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను అన్నావు కనుక మీరున్నారని నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ సమయం మీరిచ్చిన ఈ లేఖన భాగంలోని లోతైన మర్మాలను మీరు మాకు బయలుపరచండి. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి. వట్టిదానిగా మట్టిదానిగా నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. ఆత్మదేవుడా, సహాయం చెయ్యండి. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మా అందరికీ వినగల చెవులు దయచేయం, గ్రహించగల హృదయము దయచేయం, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని ఈ సమయం నీ సన్నిధి నీ పాదాలకు అప్పగిస్తూ నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఇక్కడ మరి అబ్రహాం జీవితం గురించి చాలా వరకు అందరికీ తెలుసు. మరి అబ్రహాము కుటుంబం గురించి మనం ఆలోచిస్తే, వాళ్ళు విగ్రహాలు తయారు చేసే కుటుంబం. తెరహు వంశావళిలో నుండి అబ్రహాము వచ్చాడు. మరి అలాంటి కుటుంబమును ప్రభువు అబ్రహామును తన సొంత వాళ్ళందరి దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి నువ్వు వచ్చేస్తే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని ప్రభువు వాగ్దానం చేశాడు. నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఎవరిని నువ్వు శపిస్తావో వాళ్ళు శపించబడతారు. నిన్ను ఇసుక రేణువులంతా విస్తారంగా చేస్తాను అని చెప్పి ప్రభువు అబ్రహాం పిలిచాడు. అది ఒక వాగ్దానం. అప్పుడు 75 సంవత్సరాలు ఉన్నాడు తను. మరి తన జీవితంలో మధ్యలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. తనకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. 100 సంవత్సరాలకు ఒక కుమారుని ఇచ్చాడు. వృద్ధాప్యములో ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభువు అక్కడ నెరవేర్చాడు. తరువాత
మరి విస్తారమైన సంపద ఇచ్చాడు. గొర్రెలను, ఎడ్లు, ఏదేదో అన్ని విస్తారమైన సంపద తనకిచ్చాడు. కొన్ని వందల మంది పనివాళ్లను ఇచ్చాడు. కుటుంబం ఎంతో హ్యాపీగా జరిగిపోతుంది. కుమారుని చూసుకొని తల్లిదండ్రులు మురిసిపోతున్నట్టున్నారు. ఆ టైంలో మరి ఇక్కడ ప్రభువు అబ్రాహామును పిలిచాడు, పరిశోధిస్తున్నాడు. ఏమని? నీకున్న ఒక్క కొడుకుని తీసుకెళ్ళి నాకు బలిగా ఇవ్వు అన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ ఇది కదా? ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి ఇది. అల్లారు ముద్దుగా 100 సంవత్సరాలకు వృద్ధాప్యములో పుట్టిన కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇవ్వు, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించు అన్నాడు. ఇది ఎలాంటి వ్యక్తులు కూడా ఈ సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితి వస్తే దేవుణ్ణి వదిలేస్తారు. మనకొచ్చే కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్యతలు, ఏదో చిన్న చిన్న అకాల మరణాలు ఏవో మన కుటుంబాలలో జరిగితే, ఎవరైనా తిట్టారనో, కొట్టారనో, లేకపోతే ఏమో అన్నారనో, చిన్న సంగతులకే మనం ఏం చేస్తాం? దేవుని వదిలేస్తాం. దేవుని ఈజీగా వదిలేస్తాం. కానీ మరి అబ్రాహాముకి 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడింది అని సంతోషిస్తున్న సమయంలో నేనిచ్చిన ఒక్కగానొక కుమారుని తీసుకెళ్ళి నాకు బలిగా ఇవ్వు అని అంటున్నప్పుడు అబ్రాహాము మనసు ఎంత వేదనకు గురి అయి ఉంటుంది. కనీసం తన భార్య కూడా చెప్పలేదు. అంటే ఇక్కడ విశ్వాసానికి పరీక్ష. మన పిల్లలు సంవత్సరం అంతా ఎగ్జామ్ రాస్తారు, స్కూల్కి వెళ్తారు. ఫైనల్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది వాళ్ళకి. స్కూల్కి వెళ్ళిన అన్ని రోజులు ఆడుతూ పాడుతూ హ్యాపీగా చదువుకున్నా ఎట్లాగో కాలం సంవత్సరం అంతా గడిచిపోతుంది, హ్యాపీగా గడిచిపోతుంది. స్కూల్ డుమ్మాలు కొట్టినా ఏదైనా ఆ టైంకు నడిచిపోతుంది. ఫైనల్ టచింగ్ ఒకటి ఉంటుంది, ఎగ్జామ్ కదా. ఆ ఎగ్జామ్లో పాస్ అయితేనే వాడు ఇంకా పైకి వెళ్తారు, లేకపోతే వెళ్ళరు. అలాగే అబ్రహాం జీవితంలో అన్నీ మంచిగా చేశాడు దేవుడు, అన్నీ చక్కగా ఇచ్చాడు. ఇక్కడ ఒక టచింగ్ ఇచ్చాడు, ఆయనకి పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. మనకు కూడా అలాంటి పరీక్షలు అనేది ప్రతిరోజు వస్తాయి, ఒక్కరోజు కాదు. ఇది సాతానుడు చివరి దినాలలో ఉన్నాం గనక గర్జించు సింహం వలె వాడు వెతుకుతున్నాడు, తన కోసం జనాన్ని వెతుక్కుంటున్నాడు. ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ వాడు. మనం నిద్రపోతాం, మనం ఎలాగో అలర్ట్గా ఉండం, కానీ వాడు చాలా అలర్ట్గా ఉంటాడు. కొంచెం టైం వాడికి కొంచెం దొరికితే చాలు మనుషులను పట్టేసుకుంటాడు. వాడు మూడిట్లనే పట్టేసుకుంటాడు. శరీరాశలో పడేస్తాడు, నేత్రాశలో పడేస్తాడు, జీపు డంబములో పడేస్తాడు, మనుషులలో అహంకారాన్ని పెంచుతాడు, ధనాశలు చూపిస్తాడు, శరీరాశలు చూపిస్తాడు, పడగొట్టేస్తాడు. మనిషిలో విశ్వాసం అనేది తగ్గిపోయినప్పుడు
నాకేంటి, నేను ఏదైనా చెయ్యగలను అని ఎప్పుడైతే మన మనసు గర్వంతో అంటుందో అప్పుడే వాడికి అవకాశం దొరుకుతుంది పడగొట్టడానికి. వాడు గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ లోకములో చాలామంది క్రైస్తవుల మీదనే విజృంభించాడు వాడు. చాలామంది 50% చల్లగైపోయారు. దేవుడి మీద విశ్వాసం అనేది చాలామందిలో లేదు. పుట్టుక క్రైస్తవులాగా ఉన్నాము. కొంతమంది మతం పట్టుకున్నాను కాబట్టి ఇక మతాన్ని పట్టుకొని ఈడవాలని కొంతమంది సగం హిందువులాగా సగము క్రిస్టియన్ లాగాన ఎట్లనో అట్లా వాళ్ళ బతుకులు ఈడుస్తున్నారు. ఏదో ఒక రకంగా యాత్ర కొనసాగుతుంది. అందులో మనకు వచ్చే పరీక్షలు ఒక్కొక్కసారి ప్రార్థన చెయ్యాలన్నా చాలామంది చెయ్యలేరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేయాలా చేసి సంవత్సరాల తరబడి చేస్తున్నాను, నేను అడిగింది దొరుకుతలేదు, అవసరమా నేను ప్రార్థన చేసుడు? నేను ఇంత చేస్తే లాభం ఏముంది? ఇంత దేవుడి గుడికి పోతే లాభం ఏముంది? నేను ఇంత వాక్యం చదివితే లాభం ఏముంది? అసలు వింటున్నాడా దేవుడు అని ఎప్పుడైతే నీలో అవిశ్వాసం అనే పొర వస్తుందో నీ క్వశ్చన్ మార్కులు తెచ్చి పెడుతుంది సాతానుడు. క్వశ్చన్ మార్కులు అన్నీ తెచ్చి పెడుతుంది నీకు. అవే పట్టుకుంటావు, దూరం అవుతావు, అంతే. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. ఇప్పుడు ఇంకా జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులైతే సంఘాలు తాళాలు పడతాయంట. మందిరాలన్నీ తాళాలు వేసుకుంటారు, జనాలు రారు, సుఖాసక్తికి వెళ్ళిపోతారు, నిద్రమత్తుకు వెళ్ళిపోతారు, శరీరం బరువెక్కుతుంది, మత్తెక్కిపోతుంది, కళ్ళల్లో ఇప్పటికే మబ్బులు చాలామందికి. అప్పుడు 90 ఏళ్ళు 100 అయినా కళ్ళద్దాలు ఎవరికి లేవు. ఇప్పుడు 4 ఏళ్ల పోరని కూడా పెద్ద బుద్ధద్దా, ఇంత పెద్ద బూతద్దాలు పెట్టుకుంటాడు వాడు. కళ్ళకు మబ్బు గమ్ముతుంది, మబ్బులు, శరీరం అంతా ఒకలాంటి మత్తు. ఎందుకంటే రోజు రోజుకి పతనం వైపు దారి తీస్తుంది లోకం. మనం అనుకుంటున్నాం చాలా కొత్తగా జరుగుతుంది, లోకమంతా కొత్తగా అవుతుంది, మనుషులంతా కొత్త ట్రెండ్ అనుకుంటున్నాం. కానీ కొత్తది ఏదీ లేదు. చక్రం తిరిగి దేవుడు ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాడు. కానీ విశ్వాసానికి మనకు పరీక్ష కలుగుతుంది. మన ఇంటిలో ఏమైనా జరుగుతుంది సిచ్యువేషన్, మన ఇంటిలో ఏదైనా పరిస్థితులు ఉన్నాయి అంటే నీవుగా ప్రార్థన పూర్వకంగా నువ్వు అనుకోవాలి, ఇది నాకు పరీక్ష, ఇది నాకు పరీక్ష, నా ఓపికకు పరీక్ష, నా సహనానికి పరీక్ష, నేను తట్టుకోగలుగుతానా లేదా అనే ఒక పరీక్ష నాకు జరుగుతుంది అని మనము అనుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 5వ అధ్యాయము 3వ వచనంలో, చాలమ్మ, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షణను పుట్టిస్తుంది. కలుగ చేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. హల్లెలూయా. ఎంతగా నువ్వు పరీక్షింపబడతావో, ఎంతగా నువ్వు శోధింపబడతావో, ఎంతగా నీ జీవితము పడిపోవడానికి సాతానుడు నిన్ను పడగొడతాడో,
కానీ నువ్వు శ్రమల యందు అతిశయపడుమంటున్నాడు. అతిశయం అంటే పౌలు శీలను చెరసాలలో బంధిస్తే వాళ్ళు రికమెండేషన్ల కొరకు ఎక్కడికి వెళ్ళలేదు. అయ్యో మమ్మల్ని విడిపించేవాడు లేడు అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. శ్రమలో అతిశయం. మనకేదైనా శ్రమ వచ్చింది, మనకేదైనా శోధన వచ్చింది, మనం తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాము అంటే నువ్వు చెయ్యవలసిన ఏం పని అంటే పాటలు పాడు. నువ్వు చెయ్యవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించు. ఈ పరీక్ష నాకు ఇచ్చావు అంటే నువ్వు నన్ను చూస్తున్నావు. ఈ శోధన నాకు ఇచ్చావంటే నన్ను చూస్తున్నావు. శోధన రాకపోతే, భూమిలో పడి నువ్వు చావకపోతే నువ్వు దుర్బీజువే, అంటే పనికిరాని విత్తనానివి నువ్వు, అంటే దేవునికి నువ్వు పనికిరావు. నీకు శ్రమ వచ్చి, బాధలు వచ్చి, శోధనలు వచ్చి, సమస్యలు వచ్చి అడిగింది దేవుడి ద్వారా నువ్వు పొందుకోలేక సతమతమవుతూ అలజడి అవుతుంది నీ మనస్సు అంటే నువ్వు పరీక్షకు లోనవుతున్నావు. నీకు తెలియని అలజడి, ఒక తెలియని అలజడి ఏందో నీకే అర్థం కాదు. అది ఏదో రకమైన అలజడి నీ మనస్సుకు వస్తుంది అంటే అది నువ్వు పరీక్షకు లోనవుతున్నావు. కాబట్టి దాని యందు నువ్వు అతిశయపడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు కాబట్టి నాకు పరీక్ష పెట్టాడు, నన్ను చూస్తున్నాడు కాబట్టి నాకు శ్రమలు వచ్చాయి, నన్ను చూస్తున్నాడు కాబట్టి ఇబ్బందులు, నన్ను చూస్తున్నాడు కాబట్టి ఈ అవమానాలు. సాతానుడికి ఇష్టం లేదు, అవన్నీ పొందడం దానికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడి నుంచి వెళ్ళిపోతారు. కానీ విశ్వాసి తట్టుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క విశ్వాసం కలిగిన మనిషి తట్టుకోవడానికి ఇష్టపడతాడు. ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని కోసం తట్టుకుంటాడు. ఇక్కడ ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నామో యోబుకు చెప్తాడు. యోబు జీవితంలో జీరో, హోప్ లేదు ఆయనకి. ఆయన జీవితంలో ఇంకా బాగుపడతా, ఇక నా జీవితం బాగా అవుతుంది, నా శరీరం బాగా అవుతుంది, ఇక నాకు ఒక కుటుంబం వస్తుంది లేదు. కానీ దేవుడు చెప్తాడు, ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్నావు, తుదకు నువ్వు మహా అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా. అది నిరీక్షణ, విశ్వాసం యొక్క నిరీక్షణ. ఇప్పుడు నీకేమీ లేదు, నాకేం లేదు, నేను అడిగింది ఏం పొందుకోవట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అని మనం వేదన పడుతున్న సమయంలో ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్నావా, తుదకు నువ్వు ఏం కోరుతున్నావో ఖచ్చితంగా అది నీకు నెరవేర్చబడుతుంది. అందరం చప్పట్లు కొట్టి దేవుడి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాలలో ఇప్పుడు ఏది లేదు అని మనం వేదన పడుతున్నామో రాబోయే కాలంలో ప్రభు అంటున్నాడు, నిన్ను సిగ్గుపరచదు, సిగ్గుపరచదు. ఇక్కడ అబ్రహాము జీవితంలో మరి ఇక్కడ ఇచ్చిన పరీక్ష ఇది మామూలు పరీక్ష కాదు. మనలాంటి కష్టాలు కావు ఆయనకు వచ్చినాయి. ఇచ్చిన ఒక్క కుమారునే బలిగా ఇయ్యమంటే ఇక నాకెక్కడుంటాడు ఇక కుమారుడు అని అనుకోవచ్చు, ఆయన అనుకోవచ్చు కదా. ఈ ఉన్నొక్క కుమారుని ఇచ్చేస్తే ఇక మళ్ళీ నాకెక్కడున్నాడు కుమారుడు, ఇక దేవుడు నాకేం చేశాడు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటంటే గొప్పగా ఉంది ఆయన విశ్వాసం. కింద మనం 14వ వచనంలో చదువుదాం ఒక మాట. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా ఆ పర్వతం మీద, యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడింది. 16వ వచనంలో అంటూ, నీవు
నీవు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేయుదును. హల్లెలూయా. ఒకవేళ అబ్రహామే ఉన్నొక్క కొడుకును నీకిస్తే నాకేంది దేవా అని ఉంటే ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాడు. మనం అనుకుంటాం, నాకు 20,000 జీతం ఇచ్చాడు దేవుడు, 20,000లో 2,000 నీకు ఇస్తే ఇక నాకు వచ్చేది 18,000నా? ఎట్లా బతుకుతా దేవా నేను? నీకిస్తే నాకేమొస్తుంది కదా? సంకుచితమైన ఆలోచనలు, చిన్న ఆలోచన, చిన్న మనస్సు మనది. విశాలమైన ఆలోచనలు మనలో చాలా వరకు ఉండవు. చిన్న ఆలోచనలు. దేవుడికి ఇస్తే ఏమొస్తుంది? దేవుడి పని చేస్తే ఏమొస్తుంది? దేవుడి సన్నిధిలోకి వెళ్తే ఏమొస్తుంది? ఏమిస్తున్నాడు దేవుడు? చిన్న ఆలోచనల చేత మనము చాలామంది గృహాల్లో ఉంటూ హ్యాపీగా ఆదివారం టీవీలు చూసుకుంటూ కూడా బతికేటోళ్ళు ఉన్నారు. ఇంకా కొత్తగా ఆ కరోనా పుణ్యమా అని ఆన్లైన్ వంట చేసుకుంటైనా టీవీ చూడొచ్చు, పండుకోనైనా టీవీ చూడొచ్చు, వాక్యం వినొచ్చు, అన్నం తినుకుంటైనా వాక్యం వినొచ్చు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి సాతానుడు మనకు తెలియకుండానే కలగజేస్తున్నాడు. వాడు మనుషుల శరీరాలను ఎంత బలహీనం చేస్తున్నాడు. యెహోవా మందిరముకు వెళ్ళుదమని చెప్పినప్పుడు నాకు సంతోషం అంటాడు దావీదు. మందిరానికి వెళ్ళడం నాకు సంతోషం అని పరిగెత్తుకొని వచ్చే జనాలు ఇళ్లలో కూర్చొని టీవీల వాక్యం వినొచ్చులే. అదే దేవుడు చెప్పింది. సాతానుడు బోధిస్తున్నాడు మనకి, సాతానుడు బోధిస్తున్నాడు. కానీ ఇక్కడ అబ్రహాముకు వచ్చిన శోధన, పరీక్ష ఎంతటి భయంకరమైన పరీక్ష ఇది. ఈ పరీక్షకు తన కుమారుడు అడుగుతాడు, తండ్రి కట్టెలు తెచ్చావు, మరి దానము చేయడానికి నిప్పు తెచ్చావు, గొర్రెపిల్ల ఏది అడుగుతుంటే ఆ తండ్రి మనస్సు ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత వేదన, ఎంత ఏడ్చి ఉంటాడు కదా. ఎలాంటి దుఃఖముతో కొడుకును కొండకు తీసుకెళ్ళాడు. కానీ తండ్రి అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడు బిడ్డ, దేవుడు చూసుకుంటాడు. ఈరోజు మనకొచ్చే ప్రతి పరిస్థితిలో నువ్వు ఆలోచించాలి, దేవుడు చూసుకుంటాడు. ప్రతి పరిస్థితి గురించి నువ్వు నమ్మాలి, దేవుడు చూసుకుంటాడు. తగిన సమయములో నీకు అన్నీ ఇస్తాను ఆయన వాగ్దానం. అది నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. తగిన సమయం రావాలి నీకు. ఏ దానికైనా ఒక సమయం రావాలి. ఆ సమయం వస్తేనే అది నీకు వస్తుంది. ఆ సమయం రాకుండా నువ్వు తొందరపడ్డావనుకో ఏది రాదు. ఇక్కడ కుమారునికి చెప్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు చూసుకున్నాడా లేదా? హల్లెలూయా. దేవుడి మాట నమ్మాడు, తీసుకెళ్ళాడు, కట్టెల మీద పడుకోబెట్టాడు, కత్తెత్తాడు. దేవదూత అంటుంది, ఆపు, నా కోసం నీ కుమారుని ఇవ్వడానికి కూడా నువ్వు వెనుక తీయలేదు. అంటే ఈ కుటుంబం కంటే, తనకున్న సమస్తం కంటే కూడా తను ఎవరిని ప్రేమించాడు? దేవుడిని ప్రేమించాడు. దేవుడిచ్చిన వాగ్దానాలను ప్రేమించాడు. ఏమని? నీ సంతానమును ఇసుక రేణువులంతా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. సంవత్సరంకి ఒకసారి వాగ్దానాలు తీసుకుంటాం మనం. ఆ వాగ్దానం ప్రతిరోజు నువ్వు గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ఎంతమందికి గుర్తుంటుందో తెలియదు. ఆ రోజు తీసుకున్నప్పుడే అబ్బా నాకు చాలా బాగుంది అంటాం, బైబిల్లో పెడతాం, లేకుంటే ఎక్కడో పోతుంది. విలువ లేదు, దేవుడి మాటకు విలువ లేదు.
మనుషులు చెప్తారు, ఖచ్చితంగా నీకు చేస్తా అన్నామనుకో, మనుషుల మాట నమ్ముతాం. మనుషుల మాట నమ్ముతాం. కానీ దేవుడిచ్చిన వాగ్దానాలను మనం చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఖచ్చితంగా దేవా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావు అని ప్రతిరోజు ఆ వాగ్దానం దేవుడి సన్నిధిలో పెట్టి ఆయనకు జ్ఞాపకం చేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడే నీ విశ్వాసం అనేది పెరుగుతుంది. దేవుడిచ్చిన వాగ్దానమే నువ్వు మర్చిపోతే దేవుడేం గుర్తుంటాడు నీకు? కానీ అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలు అన్నీ గుర్తున్నాయి కనుక దేవుడే ఇచ్చాడు, దేవుడి కుమారుని దేవుడికే ఇస్తా అనుకొని తీర్మానం చేసుకొని తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవుడి మాటలు నిరర్ధకం కావు. మనుషుల మాటలు ఇవాళ ఒక తీరు మాట్లాడతాం, రేపు ఒక తీరు మాట్లాడతాం. అవసరాన్ని బట్టి మనం మాటలు మారుస్తూ ఉంటాం. కానీ దేవుడు మాటలు మార్చే దేవుడు కాడు, మనుషులను అన్యాయం చేసే దేవుడు కాడు. తన పోలికలో మనను పుట్టించాడు. ఆయన పోలికలో ఎంత ప్రేమతో ఆయన మనను పుట్టించాడు. పుట్టించిన దేవుడు మనను వదిలిపెట్టాడు. పుట్టించిన దేవుడు మనకు అన్యాయం చెయ్యడు. పుట్టించిన దేవుడు నీ కోరిక తీర్చడని కాదు, ఖచ్చితంగా నీ ప్రతి కోరిక నెరవేర్చబడుతుంది. భయంకరమైన కరువులో సారెపత విధవరాలు ఉంది. ఒక్కరోజే అప్పం, ఆ ఒక్కరోజు అప్పం తిని చచ్చిపోతామనుకుంది తన కుమారుడు తను. మరి సారెపతిలో ఎంతోమంది ఉన్నారు, ఎవరి గురించి ఆలోచించలేదు. కానీ ఎలీషా ప్రవక్తను పంపించి ఆ కుటుంబము మరి వర్షం పడేంత వరకు కూడా ఆ కుటుంబాన్ని పోషించాడు దేవుడు. ముందుగా దేవుడిని ప్రేమించింది. కరువులో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, కష్టాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, రోగాల్లో దేవుడు తోడుగా ఉంటాడు, ప్రతి పరిస్థితులలో తోడుగా ఉంటాడు. అది నువ్వు చూడవు. నీకు తోడుగా ఉంటాడు, నీ వెంబడే ఉంటాడు, కానీ నీవు ఆయనను చూడవు. కానీ నువ్వు ఆయనను చూసినప్పుడు నీకు అర్థమవుతుంది, నీకు ధైర్యం వస్తుంది. అబ్రహాముకు ఏ విధంగా విశ్వాసంతో తను నిలబడ్డాడో ఆ విధంగా నువ్వు కూడా నిలబడతావు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పేద విధవరాలు విసుగక నిత్యము ప్రార్థన చేస్తుంది, కఠినమైన మనసులు మారాలని. ఈరోజు మన కుటుంబాలలో ఉన్న మనుషుల మనసులు మారాలని మనం ప్రార్థన చెయ్యాలి. దేశమంతా కూడా భయంకరంగా రోజు రోజుకు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుంది, క్రైస్తవులందరినీ నామరూపం లేకుండా చంపేయాలన్నంత కోపంతో ఉన్నారు జనాలు ఇప్పటి పరిస్థితులు. మరి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసే బాధ్యత మనదే. మనం ప్రార్థన చెయ్యలేదనుకో, వాళ్ళు ఖచ్చితంగా మన మీదకి వస్తారు. అప్పుడు నీ విశ్వాసం ఎక్కడుంటుంది? నువ్వే పరీక్షించుకో. పారిపోతావో మరి? ఎంత దూరం పారిపోగలుగుతావు? ఈ ఊరు నుంచి నీ ఊరికి పోతావు, అక్కడ కూడా ఉంటారు దుష్టులు. విశ్వాసముతో నిలబడ్డావు అంటే నువ్వెక్కడ నిలబడ్డావో అక్కడే జయిస్తావు, ఎక్కడ నిలబడ్డావో అక్కడే విజయం సాధిస్తావు. నువ్వు ఇక్కడ అబ్రహాము విజయం సాధించాడు. ఇక్కడ లూకాసు వార్తలో ఒక మంచి మాట ఉంది, 8వ వచనంలో అంటున్నాడు, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అని నీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా. చూడండి ఆయన ఏమంటున్నాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి త్వరగా న్యాయం చేస్తాడు.
ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఎందుకు? నువ్వు ఆయనను గుర్తుపట్టాలి. నువ్వు ఆయనను గుర్తుపట్టేంత వరకు, ఆయన శక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు ఈ పరీక్షలు తప్పవు. ఈ పరీక్షలు తప్పవు. ఆయన నువ్వు గుర్తు ఎప్పుడైతే పడతావో, ఎప్పుడైతే తన విశ్వాసాన్ని, నీ విశ్వాసాన్ని పెంచుకుంటావో, అప్పుడే ఆయన శక్తిని నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ అబ్రాహాము దేవుని యొక్క విశ్వాసాన్ని చూడగలిగాడు. ఎలా చూడగలిగాడు? చివరిగా ఒక్క మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 17వ వచనములో చూద్దాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించున్నో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. హల్లెలూయా. అబ్రహాముకు తెలిసే సంగతి, తన కుమారుని ద్వారా సంతానాన్ని విస్తరిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు తన సంతానాన్ని ఎట్లా తీసుకుంటాడు? ఆయన ఎందుకు తీసుకుంటాడు? ఒక్కవేళ తీసుకున్నా కూడా మృతులను సైతము లేపగలిగిన శక్తిమంతుడు అని నమ్ముతున్నాడు. ఒకవేళ నా కొడుకును బలిగా అప్పగించినా దేవుడు తలుచుకుంటే నా కొడుకును మళ్ళీ లేపుతాడు. ఆ విశ్వాసంతోనే వెళ్ళి అక్కడ బలికి సిద్ధం చేశాడు. ఆ పరీక్షలో విజయం పొందాడు. ఈరోజు మనకు ఏ పరీక్షలు వస్తున్నాయి? ఏ పరీక్షలు వస్తున్నాయి? ఆ పరీక్షలో నువ్వు విశ్వాసంతో ఉన్నావా? పడిపోతున్నావా? నువ్వు ఎవరితో ఉండు, బయట నిన్నెవ్వరు ఏమనరు. నువ్వు తాగుబోతుగా ఉండు, తిరిగిపోతుగా ఉండు, నువ్వు ఎలానైనా ఉండు, పబ్లిక్లో గొప్ప పేరు ఉండొచ్చు, ఏదైనా చేసుకో, నిన్ను ఎవ్వరు అనరు. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుడి బిడ్డగా బతకాలి, మంచితనముతో నేను ఉండాలి, దేవుడు చెప్పిన మార్గంలో నేను నడవాలి, ఏ తప్పు చెయ్యకుండా దేవుని దృష్టిలో నేను మంచివాడని అనిపించుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో అప్పటి నుంచే నీకు షురువవుతుంది. హల్లెలూయా. నీ చుట్టూ ఎవరు వస్తారు? శత్రువులు, దుష్టులు వస్తారు. సాతానుడు వస్తాడు నిన్ను పడగొట్టడానికి, ఏదో ఒక రకంగా నిన్ను పడగొట్టి నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి అని ఆలోచిస్తాడు. దేవుడి మీద నీకు విసుగొచ్చేటట్టుగా చేస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా అని నీవే క్వశ్చన్ వేసుకునే పరిస్థితి తీసుకొస్తాడు నీకు. చివరికి నాకు వద్దు, నేను మందిరానికి కూడా వెళ్ళను అని చెప్పి మొత్తం దేవుడికి దూరం అయ్యే పరిస్థితి నీకు తీసుకొస్తాడు. అల్లజడి రేపుతాడు. నీ కుటుంబంలో కానీ, నీ మనస్సులో కానీ, నీ జీవితంలో కానీ ఎక్కడ చూసిన అవమానాలతో, నిందలతో నీకు గుర్తింపు ఎక్కడ ఉండదు. దేవుడిని నమ్మిన బిడ్డలకు గుర్తింపు కావాలి అని ఒకవేళ అనుకుంటే నువ్వు సాతానుతో సంబంధివే. నాకు ఎక్కడ గుర్తింపు వద్దు, నేను ఎవ్వరికీ తెలియకున్నా పర్వాలేదు, నా దేవునికి నేను తెలిసి ఉంటే చాలు, దేవుడు నన్ను గుర్తిస్తే చాలు అనుకుంటే నువ్వు దేవుడి సంబంధివి. లోకము నిన్ను పొగిడిందా? నీకు శ్రమ. లోకము నిన్ను ద్వేషించి, నిందించి, నీ మీద అబద్ధమైన చెడ్డ మాటలు పలుకుతే నువ్వు ధన్యుడవు. ఇది దేవుని కాన్సెప్ట్. మనకెవరికి ఇష్టం ఉండదు. ఇట్లా ఎవరైనా తిడతారంటే ఇష్టమా? మనందరూ మెచ్చుకోవాలనే ఉంటుంది. తిట్టాలని ఎవరికి కోరిక ఉంటుంది? దేవుడు అంటున్నాడు, నువ్వు తిట్లు పడితేనే నాకు ఇష్టం, నువ్వు నిందలు పడితేనే నాకు ఇష్టం, నువ్వు బాధలు పడుతుంటే నాకు ఇష్టం
అంటే అగ్నిలో నిన్ను పుటం వేస్తున్నాను. నువ్వు బంగారంలాగా మారితేనే నా సన్నిధికి వస్తావు. దినములు చాలా చెడ్డ దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం. మరి ఈ ఎలక్షన్లు ఏం చేస్తాయో, మరి ఎలాంటి ప్రభావం ఈ భారతదేశం మీద చూపిస్తాయో మనకు తెలియదు. ఒకవేళ ఏదైనా జరగకూడని జరిగే సిచ్యువేషన్ జరిగితే భయంకరమైన ఘోరాలు మనము చూడవలసి వస్తుంది. కాబట్టి బలంగా విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఇష్టంతో కాదు. ఇష్టం ఉంటే కొద్ది రోజులు వస్తారు, మానుకుంటారు. అట్లా ఎంతమంది రాలేదు మందిరానికి? టైంపాస్కి వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళను ఒక లెక్కలో తీసుకోడు దేవుడు కూడా. కానీ విశ్వాసంతో రా. ఏది ఏమైనా సరే, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము ద్వారా నాకు రక్షణ ఇచ్చాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, నేను ఆయనతో వెళ్ళిపోతాను. ఇదే మనది జీవితం, క్రైస్తవ జీవితం. ఆయనతో నేను వెళ్ళిపోతాను. ఈ లోకములో ఎన్ని పరిస్థితులు నాకు వచ్చినా నేను ఆయనతో ఉండడానికి నేను ఇష్టపడాలి తప్ప తప్పించుకొని వెళ్ళిపోతేవా పరీక్షలో ఫెయిల్ అయిపోతావు. కాబట్టి ఈరోజు విశ్వాసం అనేది కనుగొంటానా భూమి మీద? దేవుడే క్వశ్చన్ వేసుకుంటున్నాడు. అంటే మనుషులలో విశ్వాసం అనేది జరిగే పరిస్థితులను బట్టి సన్నగిల్లిపోతుంది. చాలామంది దేవుడిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ అబ్రహాం లాంటి విశ్వాసం ఎవరికి ఉంటుందో ఆ కుటుంబం ఇసుక రేణువులంతా విస్తారముగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. పరీక్షలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో వాళ్ళే నిజమైన వీరులు, నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని బిడ్డలు. అలా ఉండడానికి ఈరోజు మన విశ్వాసం దేని మీద ఉంది? మనం పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు దేవుడిని విసుక్కున్నాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశాం, ఎన్నిసార్లు దేవుడు వద్దు అనుకున్నాం, ఎన్నిసార్లు బయట సుఖమే బాగుంది అనుకుంటున్నాం. ఎలాంటి మనస్తత్వంతో మనం ఉంటున్నామో ఈరోజు మనమే పరీక్షించుకుందాం. దేవుడి సన్నిధి తప్ప నిన్ను కాపాడేది ఈ లోకంలో ఏదీ లేదు. అది మాత్రం మనం మర్చిపోవద్దు. కాబట్టి ఈరోజు అబ్రహాం జీవితంలో ఎలాంటి విశ్వాసంతో ఉన్నాడు? యెహోవా ఈరే, సమస్తాన్ని చూసుకునే దేవుడు ఆయనే. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, రేపు భవిష్యత్తులో నాకు మంచి కలుగుతుందో చెడు కలుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో మన జీవితాలలో మనకు తెలియదు. కానీ యెహోవా ఈరే, ఆయనే సమస్తము చూసుకునేవాడు. ఈ నిరీక్షణ మనని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా తలదించుకునే పరిస్థితి మనకు రానివ్వడు. ఎప్పుడు కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు నిరర్ధకం కావు. ఎప్పుడు కూడా ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన సన్నిధిలో మార్పు లేదు, ఆయన రక్తం కార్చుటలో మార్పు లేదు, ఆయన రావడములో కూడా మార్పు లేదు. ఆయన వస్తానన్న దేవుడు ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. తన కోసం నిరీక్షణ కలిగి విశ్వాసముతో పరీక్షలు ఎదుర్కొంటున్న వారి కోసం ఆయన జీవ కిరీటం వేస్తాడు. ఖచ్చితంగా మనకు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈ భూమి మీద ఆయన నెరవేరుస్తాడు. తన యందు భయభక్తులు కల వారికి సింహ పిల్లలైనను లేమిగొంటాయి, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నడూ లేమి కొనడు. ఎలాంటి పరిస్థితులైనా ఆనాడు సారేపత విధవరాల్ని పోషించిన దేవుడు ఈరోజు మన కుటుంబాలకు కూడా ఏ లోటు రాకుండా తను చూడగల శక్తిమంతుడు అని మనము నమ్మాలి. ఆ నమ్మకమే మనకు బలం, ఆ విశ్వాసమే మనకు బలం. అది లేకపోతే మనము బ్రతికి ఉండి కూడా చచ్చిన శవాల్లాగా ఉండిపోతాం. ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు నా ప్రభువా, ఎంతోమంది అవిశ్వాసములో పడిపోతున్నారు, ఎంతోమంది అపనమ్మకంలో పడిపోతున్నారు.
వచ్చే కష్టాలను చూసి, రోగాలను చూసి, బలహీనతలను చూసుకుంటూ దేవుడు ఏం చేశాడు అని క్వశ్చన్ వేసుకుంటూ అయ్యా నీకు దూరం అవుతున్నారు, నిరాశ నిస్పృహలతో బ్రతుకుతున్నారు. ఎండమావిలో నీటి కొరకు ఎదుగురే వెతికే మనుష్యులు ఈ లోకంలో కరువైపోయారు. దేవా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా దినదినము మా హృదయము నీ కొరకు ఆశపడేలాగును అబ్రహాము లాంటి విశ్వాసాన్ని ప్రభువా మీరు మాకు ఇవ్వండి. చల్లారిపోతున్న మా బ్రతుకులని బాగు చెయ్యండి దేవా. పడిపోతున్న మా మనస్సులని లేవనెత్తండి దేవా. నా తండ్రి, మీరిచ్చిన ప్రతి వాగ్దానం మా జీవితాలలో నెరవేరుస్తావని మాలో నమ్మకాన్ని పుట్టించండి. ధైర్యాన్ని ఇవ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి దేవా. ఆనాడు అబ్రహాము పరీక్షకు నిలబడి మీ ద్వారా ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు దేవా. అలాగే మేము కూడా మాకొచ్చే ప్రతి పరిస్థితుల్లో, మాకొచ్చే పరీక్షలను మేము ఓర్పుతో, సహనముతో, నిరీక్షణతో ఎదుర్కొంటూ అయ్యా ఈ లోకములో నా తండ్రి మేము సిగ్గుపరచబడకుండా తలెత్తుకుని నిలబడే వారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచండి. విన్న ప్రతి మాటలు మా హృదయంలో ప్రభా పదిలపరిచి బలపరచమని నా ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.